ఇదేంటి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఉల్లిపాయలు పాడేసి రోడ్డుపైన పడి పొర్లుతున్నాడని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఈ రైతు పడిన దీన గాథ గురించి తెలుసుకోవాల్సిందే. రైతులకు వ్యవసాయం శాపంగా మారిందని మరోసారి రుజువైన ఘటన అది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పడి నిరసన తెలుపుతున్నాడు ఈ రైతు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎండనక వాననక రేయనక పగలనక వ్యవసాయమే ప్రాణమని బ్రతికే రైతులకు కంటి శోకం తప్పడం లేదని అంటున్నారు స్థానిక రైతులు. సాధారణంగా ఏదైనా పంటను సాగు చేసే క్రమంలో నెలల పాటు వాటి పోషణ, చీడ-పీడ నివారణ చూసుకుంటాడు రైతు. అలాంటి రైతులకు లాభం కాదు కదా, కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇదిలా ఉంటే తాను పండించిన పంట అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్ వరకు తీసుకెళ్లాలంటే రవాణా ఖర్చులు వేలల్లో అవుతాయి. వ్యవసాయం చేసిన రైతుకు లాభం కాదు కదా, అస్సలు కూడా రావడం లేదు. ఈ రవాణా ఛార్జీలు కూడా రాకపోవడంతో కన్నీరు మున్నీరై విలిపిస్తున్నాడు సగటు రైతు. కర్ణాటక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని అంటున్నారు అక్కడి రైతులు. పండించిన ఉల్లిని వేలం వేయడం కోసం బసవన బాగేవాడి మార్కెట్ యార్డుకు తీసుకెళ్లారు. క్వింటాలకు 800 రూపాయల నుంచి 1000 రూపాయలు మద్దతు ధర వస్తుందని ఆశించారు. కానీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా మారింది అక్కడి రైతుల పరిస్థితి. క్వింటాల్ ఉల్లి ధర కేవలం 200 రూపాయలకే వేలం వేయడంతో సాగు చేసిన పంటను అమ్మేందుకు వచ్చిన రైతులు షాక్కు గురయ్యారు. మరి ఇంత తక్కువ ధర చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మార్కెట్ యార్డ్లో ఫలితం లేకుండా పోయింది. దీంతో తాను తీసుకొచ్చిన ఉల్లి లోడును వెనక్కు తీసుకెళ్లలేక లాభాలు కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా రాకపోవడంతో రోడ్డుపై ఉల్లిని పడేసి నిరసన వ్యక్తం చేశాడు ఈ రైతు. రోనిహోల్ గ్రామానికి చెందిన ఈ రైతు జాతీయ రహదారి 52పై ఉల్లి మూటను రోడ్డుపై వేసి వాటిపై పడి దొర్లుతూ కనీస మద్దతు ధర ఇవ్వండి అని చెప్తూ నిరసన తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇతని కష్టాన్ని చూసి కొందరు జాలిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.